రైతు సోదరులకు ధన్యవాదాలండి. చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ వర్షాకాలంలో వైట్ కట్ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటంటే వర్షాకాలంలో వాతావరణ పరిస్థితులన్నీ కూడా చాలా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. ఎలాగంటే సడన్గా మబ్బు పడుతూ ఉంటుంది, వర్షం కురుస్తుంది, మళ్ళీ వెంటనే ఎండ వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ మబ్బు పడుతూ ఉంటుంది. లైటింగ్ అనేటువంటిది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, ఇక హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి, టెంపరేచర్ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే పాండ్లో ఉండేటువంటి ప్లాంక్టన్ అనేటువంటిది క్రాష్ అవుతుంది. దానివల్ల స్లడ్జ్ అనేటువంటిది పెరుగుతుంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల ఏంటంటే విబ్రియో లోడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే మనకు విబ్రియో లోడ్స్ పెరుగుతున్నాయి, స్లడ్జ్ పెరుగుతుంది, తర్వాత వాటర్లో పొల్యూషన్ అనేటువంటిది పెరుగుతుంది, ప్లాంక్టన్ అనేటువంటిది క్రాష్ అవుతుంది, అమ్మోనియా నైట్రేట్లు అనేటువంటివి పెరిగిపోతున్నాయి. వీటి వల్ల వర్షాకాలంలో ఎక్కువగా వైట్ గట్టలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వైట్ గట్ అనేటువంటిది ఏంటంటే యాక్చువల్గా డైజెషన్ ప్రాబ్లం అనమాట. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అబ్నార్మాలిటీస్ అనేటువంటిది అంటారు వైట్ గట్ని. అంటే ఆహార నాళంలో ఉండేటువంటి సమస్య, ఆహార నాళంలో ఉండేటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య ఈ వైట్ గట్ అనేటువంటిది. అందుకని ఏం చేయాలంటే కొంచెం మేతలు అనేటువంటివి మనము నెమ్మదిగా తగ్గించుకోవడం వల్ల ఈ వైట్ గట్ అనేటువంటిది వర్షాకాలంలో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో ప్రత్యేకంగా వైట్ గట్ వచ్చినప్పుడు కొంచెం మేతలు అనేటువంటివి మనం తగ్గించుకుంటే సరిపోతుంది. వైట్ గట్ అనేటువంటిది గట్టకు సంబంధించినటువంటి సమస్య. ఈ వైట్ గట్ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తామంటే మార్కెట్లో దొరికేటువంటి గట్ యాసిడ్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏంటంటే సమస్య అనేటువంటిది చాలా త్వరితంగా మనకి పరిష్కారం అవుతుంది, కానీ దానివల్ల వచ్చేటువంటి సమస్య అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే గట్ యాసిడ్స్ వాడడం వల్ల గట్ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం అనేటువంటిది, దాని ద్వారా ఏంటంటే ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది అన్నమాట. అంటే మేతలు తగ్గించేస్తాయి. మేతలు తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా లూజ్ షెల్లోకి వెళ్తాయి. లూజ్ షెల్లోకి వెళ్ళినటువంటివి కూడా మరలా నీటి మీద ఈదడం, దానిలో నెమ్మదిగా మార్టాలిటీ అనేటువంటిది పెరుగుతున్నది. అందుకని ఏంటంటే గట్ యాసిడ్స్ అనేటువంటివి ఈ వైట్ గట్ ట్రీట్ చేయడానికి కొంచెం తగ్గించడం అనేటువంటిది శ్రేయస్కరం. మ్యాట్రిక్స్ వారి ఆల్వేస్ ఎంజోలాక్ అనేటువంటిది రొయ్యకి వైట్ గట్ వచ్చిన తర్వాత 4 రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాకపోవడం అనేటువంటిది, దాని నుంచి శక్తి రిలీజ్ అవ్వకపోవడం అనేటువంటిది, ఇమ్యూనిటీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది, గట్ అనేటువంటిది పాడవుతుంది. ఈ 4 రకాల సమస్యలు అనేటువంటివి కూడా వైట్ గట్ సమస్యలో రొయ్య ఎదుర్కొంటూ ఉంటుంది. అందుకని 4 రకాల సమస్యలకు ఈ 2 రకాలైనటువంటి మెడిసిన్స్ ఏంటంటే ఆల్వేస్ ఎంజోలాక్ అనేటువంటిది. ఆల్వేస్లో మీకు ఎలక్ట్రోలైట్స్ అనేటువంటివి ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి శక్తిని ఇమ్మీడియట్గా ఇవ్వడానికి ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇమ్యూన్ బూస్టర్స్ ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఉన్నది. తద్వారా ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి పెరిగి తర్వాత మనకి రొయ్య అనేటువంటిది శక్తి పొందుకోవడం వల్ల ఏంటంటే మేతలు తీసుకోవడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఎంజోలాక్ పెట్టడం వల్ల ఏంటంటే తీసుకున్నటువంటి ఆహారం చక్కగా జీర్ణం అవడం అనేటువంటిది, ఎంజోలాక్లో ఉండేటువంటిది ఎంజైమ్స్ అనేటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడము, తర్వాత గట్ను శుభ్రం చేసేటువంటి ప్రొబయోటిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో గట్టను ఎప్పుడైతే శుభ్రం చేసిందో గట్లో ఉండేటువంటి సమస్య పోవడం వల్ల తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కావడము, శక్తిని అందడం, పూర్తిగా వైట్ గట్ అనేటువంటిది కంట్రోల్ అవుతుంది. దీని ద్వారా మేతలు తగ్గించడం కానీ లూజ్ షెల్లోకి వెళ్ళడం అనేటువంటి సమస్యలు అనేటువంటివి మనకి గట్ యాసిడ్ ద్వారా వచ్చేటువంటి సమస్యలు, ఈ 2 మెడిసిన్స్ ఇచ్చుకోవడం వల్ల సమస్యలు అనేటువంటివి రావు. అలాగే రొయ్యి కనుక ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు మనము ఆల్వేస్ పెట్టుకోవచ్చు. రొయ్యి ఎప్పుడైనా మేతలు సరిగ్గా తీసుకోవట్లేదని అంటే ఎంజోలాక్ను కూడా మనం వాడుకోవడం వల్ల ఈ సమస్యలను కూడా మనము పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్వేస్ ఎంజోలాక్ ని వైట్ గట్ రాకముందు కేజీకి 5 గ్రాముల చొప్పున అడ్వాన్స్ గా వాడుకోవడం వల్ల వైట్ గట్ రాదు. వైట్ గట్ వచ్చిన తర్వాత ఆల్వేస్ ఎంజోలాక్ ని కేజీకి 10 గ్రాముల చొప్పున వాడుకోవడం వల్ల 3 నుండి 5 రోజుల్లో వైట్ గట్ తగ్గిపోతుంది. రొయ్యలు మేతల్లో పడతాయి.